Welcome to 30/60 with me Chakravarti. ముందుగా headlines. ఇవాళ రెండు రాష్ట్రాల మంత్రుల కమిటీ భేటీ. గవర్నర్ ముందుకు విద్యుత్ ఉద్యోగుల వివాదం పరిష్కారం కోసం 1200 మంది ఎదురుచూపులు. అధికారులపై దాడులు పరిపాటిగా మారాయి. కేసీఆర్ ఎపిసోడ్పై వైసీపీ నేతల విమర్శలు. ఏపీ తెలంగాణలో 10th పేపర్ల లీకుల కలకలం. ఆందోళనకు గురవుతున్న విద్యార్థులు, తల్లిదండ్రులు. నిప్పుల కుంపటిలా మారుతున్న తెలుగు రాష్ట్రాలు. సాధారణం కంటే 4 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు. పేసర్లు, స్పిన్నర్లకు సహకరిస్తున్న ధర్మశాల పిచ్. బ్యాట్స్మెన్ పైనే టీమిండియా భారం. గవర్నర్ నరసింహన్ అధ్యక్షతన రెండు రాష్ట్రాల మంత్రుల కమిటీ సమావేశం ఇవాళ రాజ్భవన్లో జరగనుంది. ఇప్పటికే 2 సార్లు ఈ కమిటీ సమావేశమైనప్పటికీ విభజన సమస్యలపై తుది నిర్ణయానికి రాలేకపోయింది. దీంతో విభజన చట్టంలో ముడిపడి ఉన్న సమస్యలు, ఇబ్బందులను సామరస్యంగా పరిష్కరించుకునేందుకు 3వసారి సమావేశం కానుంది మంత్రుల కమిటీ. ఈ భేటీలో 9, 10 షెడ్యూల్, విద్యుత్ ఉద్యోగుల సమస్యలు, హైకోర్టు భవనాల విభజన, సచివాలయ భవనాల అప్పగింత, ఢిల్లీలోని ఏపీ భవన్ విభజన వంటి సమస్యలపై చర్చించనున్నారు. రెండున్నరేళ్లుగా సాగుతున్న రెండు రాష్ట్రాల విద్యుత్ ఉద్యోగుల వివాదం ఇవాళ కొలిక్కొచ్చే అవకాశం కనబడుతోంది. గవర్నర్ నరసింహన్ సమక్షంలో జరిగే రెండు రాష్ట్రాల మంత్రుల కమిటీ సమావేశంలో దీనిపై ఓ నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. తెలంగాణ రిలీవ్ చేసిన 1259 మంది విద్యుత్ ఉద్యోగుల వివాదం తేలనుంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల విద్యుత్ సంస్థల ఎండీలు గవర్నర్కి ఇచ్చిన నివేదిక ప్రకారం 710 మంది ఉద్యోగులు ఆంధ్ర స్థానికత కలిగినట్లు తేలింది. విద్యార్హత, జన్మస్థలం అంశంపై తలెత్తిన వివాదంపై పోలీసు విచారణ చేపట్టి పూర్తి వివరాలను తెప్పించుకునే ప్రతిపాదనను కూడా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే గవర్నర్కు నివేదించారు. టీఆర్ఎస్ ప్లీనరీకి గ్రామస్థాయి నుంచి నేతలను పిలుస్తామన్నారు ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్. ప్లీనరీ ఏర్పాట్లపై పార్టీ ప్రజాప్రతినిధులకు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఏప్రిల్ 21న హైదరాబాద్ కొంపల్లిలో ప్లీనరీ, అదే నెల 27న వరంగల్లో బహిరంగ సభ జరుపుతామన్నారు. ఏప్రిల్ 5 కల్లా పార్టీ సభ్యత్వ నమోదు పూర్తి చేయాలని నేతలకు సూచించారు కేసీఆర్. ప్రజాప్రతినిధులతో సమావేశంలో ఎంపీల సర్వే రిపోర్ట్ రిలీజ్ చేశారు టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్. వినోద్ కుమార్ అగ్రస్థానంలో ఉండగా సుమన్ 2వ స్థానంలో నిలిచారని చెప్పారు. 3 ఎంపీలు సీతారాం నాయక్, బూర నర్సయ్య గౌడ్, మల్లారెడ్డికి తక్కువ మార్కులు వచ్చాయన్నారు. అయితే సర్వేల్లో ఫెయిల్ అయినంత మాత్రాన భయపడక్కర్లేదని, పనితీరు మెరుగుపరుచుకుంటే సిట్టింగులకి టికెట్లు ఇస్తామని భరోసా ఇచ్చారు. తెలంగాణ మంత్రులు జిల్లాల బాట పట్టనున్నారు. సోమవారం అసెంబ్లీ సమావేశాలు పూర్తయ్యాక 10 రోజుల పాటు మంత్రులు హైదరాబాద్లో కనపడారు. పార్టీ సభ్యత్వంతో పాటు క్షేత్రస్థాయిలో పర్యటించి నామినేటెడ్ పోస్టుల భర్తీ, ప్లీనరీ, వరంగల్ బహిరంగ సభ ఏర్పాట్లపై దృష్టి పెట్టనున్నారు. టీడీపీపై మరోసారి గళమెత్తారు బీజేపీ ఎమ్మెల్సీ సోమ్ వీర్రాజు. అమరావతి డిజైన్లు ఎలా ఉన్నాయంటూ అడిగేసరికి రాజధాని విషయంలో ఎందుకింత హడావిడంటూ మండిపడ్డారు. దేశంలో చాలా రాష్ట్రాలు ఏర్పడ్డాయని, అయితే అక్కడెక్కడా ఇంత హడావుడి చేయలేదని అన్నారు. మరోవైపు టీడీపీ బీజేపీని కొత్తిమీర పార్టీలా చూస్తుందని ఆరోపించారు. టీడీపీ వల్లే ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీని బీజేపీ గెలుచుకుందనుకుంటే మరి మిగిలిన చోట్ల టీడీపీ ఎందుకు ఓడిపోయిందని నిలదీశారు. అగ్రిగోల్డ్పై కేసు టీడీపీ హయాంలో పెట్టారన్నారు డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప. వైసీపీ నేతలు కావాలని తమపై ఆరోపణలు చేస్తున్నారన్నారు. ముందు చిన్న ఆస్తుల వేలం వేయమని హైకోర్టు చెప్పడం వల్లే హాయ్లాండ్ వేలానికి పెట్టలేదన్నారు. అటు అగ్రిగోల్డ్ కేసుని సిఐడి వేగంగా దర్యాప్తు చేస్తోందన్నారు డీజీపీ సాంబశివరావు. అగ్రిగోల్డ్ బాధితుల సంఘం తనపై చేసిన ఆరోపణలను ఖండించారు వైసీపీ నేత గౌతమ్ రెడ్డి. తాను కొన్న భూములన్నీ నేరుగా రైతుల నుంచి కొన్నవేనన్నారు. సభలో జగన్మోహన్ రెడ్డి చేసిన ఆరోపణల నుంచి తప్పించుకోవడానికే ప్రభుత్వం ఇష్యూని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు గౌతమ్ రెడ్డి. అనంతపురంలో రైన్ గన్లు పంపిణీ చేశామని, కరువు పోయిందంటూ సీఎం చంద్రబాబు అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు ఎంపీ కేవీపీ. రైతులపై కాంగ్రెస్ పార్టీకి తప్ప మరే పార్టీకి చిత్తశుద్ధి లేదన్నారు ఆయన.
కాంగ్రెస్ హయాంలో ప్రాజెక్టులు కడితే చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నారని రఘువీరారెడ్డి మండిపడ్డారు. అనంతపురం జిల్లాలో కాంగ్రెస్ నేతలు చేపట్టిన కరువుపై సామూహిక సత్యాగ్రహ దీక్షలో పార్టీ కీలక నేతలు పాల్గొన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ మురళి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై శాసనమండలిలో దుమారం రేగింది. కలెక్టర్పై చర్యలు తీసుకోవాలంటూ మండలిలో ఆందోళన చేసింది బీజేపీ. అడవి పంది మాంసం తినాలని చెబుతూ బ్రాహ్మణులను కించపరిచేలా చేసిన వ్యాఖ్యలపై కలెక్టర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు బీజేపీ సభ్యులు. దీనిపై ఇప్పటికే విచారణ జరుపుతున్నామని మంత్రి జోగు రామన్న చెప్పడంతో వివాదం సద్దుమైంది. అటు డీజీపీని కలిసి భూపాలపల్లి కలెక్టర్ వ్యాఖ్యలపై ఫిర్యాదు చేశారు బీజేపీ ఎమ్మెల్యేలు, బ్రాహ్మణ సంఘాల నేతలు. ఖమ్మం ఎమ్మెల్యే అజయ్ భూ వితరణ వివాదాస్పదం అవుతోంది. దళిత కుటుంబానికి 3 ఎకరాల భూమి పథకానికి తన సొంత భూమి 66 ఎకరాలను మార్కెట్ రేటుకి ఇస్తారని ముందుకొచ్చారు ఖమ్మం ఎమ్మెల్యే అజయ్. ఎస్సీ ఎస్టీ బిల్లుపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా స్వచ్ఛందంగా ఈ ప్రతిపాదనను సీఎం కేసీఆర్ ముందుకొచ్చారు. దీంతో ఎమ్మెల్యేలంతా అజయ్ను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు కేసీఆర్. అయితే అక్రమాలు చేసిన అజయ్ ఏ రకంగా ఆదర్శవంతుడు అవుతాడని ప్రశ్నించారు కాంగ్రెస్ సభ్యులు. ఎమ్మెల్యేగా గెలిచాక పార్టీ మారినందుకు ఆదర్శంగా తీసుకోవాలని ప్రశ్నించారు. ఖమ్మం పట్టణంలో తక్కువ ధరకు కొట్టేసిన భూమి సంగతి ఏంటో చెప్పాలని నిలదీశారు. తెలంగాణ కాంగ్రెస్ లో ఇంటిపోరు మొదలైంది. పార్టీ నేతల తీరుపై ఆగ్రహంగా ఉన్న ఎమ్మెల్యే సంపత్ అసెంబ్లీలో ఎమ్మెల్యేలకు దూరంగా కూర్చున్నారు. శాసనసభాపక్ష విప్ పదవికి రాజీనామా చేసి కలకలం సృష్టించారు. ఆయన బుజ్జగించేందుకు జానా ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. ఎస్సీ ఎస్టీ బిల్లుపై చర్చ సందర్భంగా స్పీకర్ తనకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోతే సీఎల్పీ నేత జానారెడ్డి జోక్యం చేసుకోకపోవడం సంపత్ ఆగ్రహానికి కారణమైంది. ఇది జరిగాక సొంత పార్టీ ఎమ్మెల్యేల మద్దతు ఆశించారు గాని ఆశించిన ఫలితం లేకపోవడంతో విప్ పదవికి రాజీనామా ఇచ్చారు. కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు వి హనుమంతరావును హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. సోమాజిగూడ రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద విహెచ్ పలువురు కాంగ్రెస్ నేతలతో కలిసి ధర్నా చేస్తుండగా పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేసి గోషామహల్ పోలీస్ స్టేషన్కు తరలించారు. 3 రోజుల క్రితం అసెంబ్లీ ప్రాంగణంలో ఓ పోలీసు అధికారిని తాను తిట్టానంటూ తనపై అసత్య ఆరోపణలు చేసి కేసు నమోదు చేశారంటూ ధర్నా చేశారు విహెచ్. ముఖ్యమంత్రి కేసీఆర్ పై విరుచుకుపడ్డారు టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య. అసెంబ్లీ సాక్షిగా అబద్దాలాడుతున్నారని, మేనిఫెస్టోలో చెప్పిన దానికి ఆచరణలో జరుగుతున్న దానికి సంబంధం లేకుండా పోయిందన్నారు. దళితులకు భూమి అంటూనే ఇవ్వకుండా మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇప్పుడు ఇస్తున్నట్లు ఇచ్చుకుంటూ పోతే దళితులకు భూమి ఇవ్వడానికి 100 ఏళ్లైనా సాధ్యపడదన్నారు. టీవీ 60లో ఒక బ్రేక్ తీసుకుందాం. స్టే క్యాపిటల్ డిజైన్ల విషయంలో విస్తృత అభిప్రాయాలు తీసుకున్నది ఏపీ సర్కార్. నార్మన్ పోస్టర్ అందించిన డిజైన్లపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అసెంబ్లీ కమిటీ హాల్లో ప్రజెంటేషన్ ఇచ్చారు చంద్రబాబు. సిఆర్డీఏ అధికారులు ఈ ప్రజెంటేషన్ లో పాల్గొన్నారు. ఏప్రిల్ నెలాఖరుకు సిద్ధం కానున్న అడ్మినిస్ట్రేషన్ సిటీ ప్లాన్ పై సూచనలు, సలహాలు ఇవ్వాలని సీఎం కోరారు. ఈ డిజైన్లపై నేతలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేత జగన్ కు ఆహ్వానం వెళ్లినా ఆయన మాత్రం హాజరు కాలేదు. వైసీపీ నుంచి 3 ఎమ్మెల్యేలు మాత్రం హాజరై డిజైన్ల వ్యవహారంపై తీవ్ర విమర్శలు చేశారు. విజయవాడలో కొన్ని గంటల పాటు హైడ్రామా నడిచింది. ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన ప్రైవేట్ బస్సులపై చర్యలు తీసుకుని ట్రాన్స్పోర్ట్ అధికారుల తీరుకు నిరసనగా ఎంపీ కేశినేని ఆధ్వర్యంలో టీడీపీ ప్రతినిధులు ధర్నాకు దిగారు. అక్కడ ఉన్న సిబ్బందితో గొడవపడ్డారు. టీడీపీ నేతలు, ట్రాన్స్పోర్ట్ అధికారుల మధ్య తీవ్ర వాగ్వాదం జరగడంతో పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ ఆఫీసుకు చేరింది పంచాయతీ. సిపి సమక్షంలో ఇరు వర్గాల మధ్య సయోధ్య కుదిరింది. అనధికారికంగా తిరుగుతున్న బస్సులపై చర్యలు తీసుకుంటామని ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చెప్పడంతో వివాదం సద్దుమైంది. తెలంగాణ ఏర్పడి 3 ఏళ్లు అవుతున్నా ఉద్యోగులకు బదిలీలు లేవు. ఈ క్రమంలో 3 లక్షల మంది ఉద్యోగుల బదిలీలు ప్రక్రియ చేపట్టాలని ఇంతకాలం చేసిన విజ్ఞప్తులకు ప్రభుత్వం స్పందించింది. బదిలీలకు నిర్దిష్టమైన మార్గదర్శకాలను సిద్ధం చేసేందుకు ఉన్నతాధికారులు కసరత్తు జరుపుతున్నట్లు తెలుస్తోంది. మే నెలలో ఉద్యోగులను భారీ స్థాయిలో బదిలీ చేయాలని సాధారణ పరిపాలనా శాఖ సన్నాహాలు ప్రారంభించినట్లు సమాచారం. రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఉన్న ప్రిన్సిపల్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని తెలంగాణ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది.
250 జూనియర్ కాలేజీల్లో ప్రిన్సిపల్స్ లేకపోవడంతో ఆయా కాలేజీల్లో విద్యా వ్యవస్థ దెబ్బతింటుందని అసోసియేషన్ అభిప్రాయపడింది. ప్రమోషన్ల విషయం తేల్చకపోతే స్పాట్ వాల్యుయేషన్ బహిష్కరిస్తామని హెచ్చరించారు జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ నేతలు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఏడాది ఎండలు మండిపోతున్నాయి. సాధారణం కంటే 4-5 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో పాటు ఈసారి హీట్ ఐలాండ్స్ మంటలు పుట్టిస్తాయంటున్నారు వాతావరణ నిపుణులు. దీని ప్రభావంతో 48 డిగ్రీల కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రమాదం ఉందంటున్నారు. పట్టణాలు, పారిశ్రామిక నగరాల్లో ఎక్కువగా హీట్ ఐలాండ్స్ ఏర్పడుతుంటాయి. సముద్రాలపై నుంచి వచ్చే గాలులతో హీట్ ఐలాండ్స్ చల్లబడినప్పుడు ఉరుములు, మెరుపులతో కూడిన అకాల వర్షాలు కురుస్తుంటాయి. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి గురూజీ చంద్రభాను సత్పతి రచించిన శ్రీ గురు భాగవతం డిజిటల్ బుక్ ను విజయవాడలో ఆవిష్కరించారు సీఎం చంద్రబాబు. ఆధ్యాత్మికతను పంచడానికి గురూజీ రావడం ఆనందంగా ఉందన్న సీఎం నూతన రాష్ట్రాభివృద్ధికి ఆశీస్సులు అందించాలని కోరారు. అంతుపట్టని శక్తి ఈ ప్రపంచాన్ని నడిపిస్తుందని, ఎంత టెక్నాలజీ వచ్చినా మనశ్శాంతి మాత్రం ఆధ్యాత్మికతతోనే వస్తుందన్నారు చంద్రబాబు. మల్టీలెవెల్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ దేశవ్యాప్తంగా పలువురిని మోసం చేసిన ఇద్దరిని సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీకి చెందిన అమిత్ కుమార్, విపిన్ శర్మలకు రిమాండ్కు తరలించారు. వీరిద్దరితో పాటు ఇన్సూరెన్స్ ప్రీమియం బోనస్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న మరో 2 నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. సాఫ్ట్వేర్ ఉద్యోగాలంటూ ఎరవేసిన అమిత్, విపిన్లు 20 లక్షల రూపాయల మోసాలకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పోలీస్ స్టేషన్లో 2 తుపాకులు మాయమయ్యాయి. AK-47 కార్బైన్ తుపాకీ కనిపించడం లేదు. ఆయుధాల లెక్కింపు సమయంలో తుపాకుల మిస్సింగ్ బహిర్గతమైంది. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న ఉన్నతాధికారులు AK-47 కార్బైన్ తుపాకీ కోసం స్టేషన్ పరిసర ప్రాంతాలను గాలించారు. పోలీస్ సిబ్బంది క్వార్టర్స్ లోను పరిశీలించారు. తుపాకుల అదృశ్యానికి బాధ్యులైన ఓ పోలీస్ అధికారిపై ప్రభుత్వానికి నివేదికను పంపినట్లు తెలుస్తోంది. దోపిడీలకు పాల్పడుతున్న దొంగల ముఠాలను ప్రకాశం జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. తాళం వేసిన ఇళ్లలో దొంగతనాలు, ఆలయాల్లో చోరీలు, దారి దోపిడీలకు పాల్పడ్డ 16 మంది దొంగలను కటకటాల్లోకి నెట్టారు. దేవాలయాల్లో చోరీలకు పాల్పడుతున్న ముఠా నుంచి 21 లక్షల రూపాయల నగదు, తలనీలాలు రికవరీ చేశారు. హైవేపై అమ్మాయిలను ఎరవేసి దాడులు, దారి దోపిడీలకు పాల్పడుతున్న 4గురిని ఉలవపాడు పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి ఒక ఆటో, 14,000 రూపాయలు, సెల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. లిఫ్ట్ అడిగి దారిలో వాహనదారులపై దాడి చేసి నగలు దోచేస్తున్న 3 దొంగలు, ఇళ్లలో చోరీలు చేస్తున్న సుల్తాన్ను పోలీసులు పట్టుకున్నారు. లక్ష్మీనరసింహస్వామి టెంపుల్, చిత్తూరులో కాణిపాకంలో వరసిద్ధి వినాయక స్వామి టెంపుల్, విశాఖపట్నంలో సింహాచలం టెంపుల్, ఈ విధంగా అన్ని టెంపుల్స్లో కూడా ఈ యొక్క హెయిర్ దొంగతనం చేసి దాన్ని ఆక్షన్ పాయింట్కి వస్తాడు, చెక్ చేసుకుంటాడు, వర్తెంతో చూసుకుంటాడు, పాట పాడకుండా మరుసటి రోజు 1 వీక్లో వచ్చేసేసి సిండికేట్ అవుతారు. అందరూ ఎందుకు పాడరంటే సిండికేట్ అవుతారు వాళ్ళు. సో మరుసటి రోజు దొంగతనం చేసుకొని వెళ్తుంటారు. సో ఈ యొక్క ఎంఓలో మొత్తం అరౌండ్ 16 lakhs వర్త్ ప్రాపర్టీని రికవర్ చేయడం జరిగింది. ఇది టెంపుల్ దొంగతనం కూడా మనకు మాలకొండ స్వామి టెంపుల్లో ప్రాపర్టీ కూడా మొత్తం ఫుల్ ఇంటాక్ట్గా రికవర్. థర్టీ బై 60లోకి బ్రేక్ తీసుకుందాం. స్టేట్ బాక్స్ న్యూస్. చెన్నై ఆర్కే నగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు ప్రచారం జోరందుకుంది. ఏఐడిఎంకే అమ్మ పేరుతో బరిలోకి దిగిన దినకరన్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. అన్నాడీఎంకే 2 ఆకుల గుర్తును ఎన్నికల సంఘం స్తంభింపచేయడంతో దినకరన్ కు టోపీ గుర్తు దక్కింది. జయలలిత మరణంతో ఉప ఎన్నిక నిర్వహిస్తున్న ఈ నియోజకవర్గంలో శశికళ పోటీ చేయాలని భావించారు. అయితే ఆమె జైలుకెళ్లాక దినకరన్ ఎంట్రీ ఇచ్చారు. ఇదే నియోజకవర్గం నుంచి పన్నీర్ సెల్వం వర్గం తరపున మధుసూదనన్ పోటీ చేస్తున్నారు. మరోవైపు జయ మేనకోడలు దీప కూడా తలపడుతున్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు సొంత నియోజకవర్గం గోరఖ్పూర్లో ఘన స్వాగతం లభించింది. బీజేపీని గెలిపించినందుకు కోట్ల మంది యూపీ ప్రజలకు రుణపడి ఉన్నామన్నారు.
తమ పాలనలో జాతి కుల మత భేదాలు ఉండవని అందరినీ సమదృష్టితో చూస్తానని అన్నారు. మీలో ఒకడినంటూ గోరఖ్పూర్ వాసులను ఉత్సాహపరిచిన యోగి ముఖ్యమంత్రిగా అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తామన్నారు. ఎయిర్ ఇండియా సీనియర్ ఉద్యోగిని చెప్పుతో కొట్టిన శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ ఇష్యూ కొత్త మలుపు తిరిగింది. గైక్వాడ్ చేసిన పని కారణంగా పార్టీ పరువు పోతోందని శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే భావిస్తున్నారు. అందుకే జరిగిన ఘటనపై వివరణ ఇవ్వాలని గైక్వాడ్ను ఆదేశించారు శివసేన చీఫ్. అయితే గైక్వాడ్ భార్య వాదన వేరేలా ఉంది. ప్రధాని మోడీని అగౌరవపరిచినందుకే తన భర్త అలా ప్రవర్తించారని గైక్వాడ్ భార్య చెబుతున్నారు. మరి ఇప్పుడు గైక్వాడ్ ఎలాంటి వివరణ ఇస్తాడన్నది ఆసక్తి కలిగిస్తోంది. కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పై విచారణ జరపాలని కోర్టు ఆదేశించింది. మే 20 నుంచి విచారణ ప్రారంభించాలని ఢిల్లీ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. కేజ్రీవాల్ తో పాటు మరో 4 ఆప్ నేతలపై కూడా విచారణ జరగనుంది. ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్స్ అసోసియేషన్ అవకతవకలకు సంబంధించి కేజ్రీవాల్ అండ్ కో తనపై అసత్యారోపణలు చేస్తున్నారని జైట్లీ పరువు నష్టం కేసు దాఖలు చేశారు. జైట్లీ పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు క్షమాపణ చెప్పాలని కేజ్రీవాల్ కు సూచించింది. అయితే అందుకు కేజ్రీ నిరాకరించడంతో విచారణకు ఆదేశించింది. సర్జికల్ స్ట్రైక్స్ తో పాకిస్తాన్ కు ఊహించని షాక్ ఇచ్చిన కేంద్రం ఇప్పుడు మరో సంచలన నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతుంది. త్వరలోనే పాకిస్తాన్ బంగ్లాదేశ్ సరిహద్దులు మూసేస్తామని హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. అమెరికా మెక్సికోల మధ్య గోడ వ్యవహారం ఇష్యూ అయిన సమయంలోనే మన దేశం ఈ తరహా ప్రతిపాదన చేయడం హాట్ టాపిక్ గా మారింది. సీమాంతర ఉగ్రవాదం బారి నుంచి కాపాడుకునేందుకు పాక్ సరిహద్దులను శరణార్థుల సమస్య పరిష్కారానికి బంగ్లాదేశ్ సరిహద్దులను మూసేయాలని కేంద్రం ఆలోచిస్తోంది. ఇంజనీరింగ్ విద్యలో సమూల మార్పులు తెచ్చేందుకు రంగం సిద్ధమవుతోంది. దేశవ్యాప్తంగా ఉన్న 3000 ఇంజనీరింగ్ కాలేజీల నుంచి ఏటా 7 లక్షల మందికి పైగా బయటకు వస్తున్న గ్రాడ్యుయేట్లు. అయితే వారికి అంతంత మాత్రంగానే ఉద్యోగాలు వస్తున్నాయి. దీంతో ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా సిలబస్ మార్చాలని ఏఐసీటీ భావిస్తోంది. సిలబస్ మార్పుపై ఏర్పాటు చేసిన కమిటీ రిపోర్ట్ 2-3 నెలల్లో నివేదిక ఇచ్చే అవకాశం ఉంది. ఆ నివేదిక ఆధారంగా ఏఐసీటీ మోడల్ కరిక్యులంలో మార్పులు తీసుకురానుంది. ఎర్త్ అవర్ సందర్భంగా దేశంలోని ప్రఖ్యాత కట్టడాలను అంధకారం అనుమతింది. రాత్రి గంటపాటు లైట్లు ఆఫ్ చేయడంతో చీకటి రాజ్యమైంది. ఢిల్లీలోని రాష్ట్రపతి గేట్, ఇండియా గేట్, బెంగళూరులోని విధాన సౌధ, ముంబైలోని సిఎస్టీ రైల్వే స్టేషన్ ఎన్ని కట్టడాలు చిమ్మ చీకటిని తలపించాయి. భూతాప నివారణ, పర్యావరణ కాలుష్యం నియంత్రించడానికి పలు దేశాలు ఎర్త్ అవర్ పాటించాయి. సూపర్ స్టార్ రజనీకాంత్ శ్రీలంక పర్యటన రద్దయింది. లంకతో తమిళులకున్నటువంటి వివాదంతో లైకా ప్రొడక్షన్స్ జ్ఞానం ఫౌండేషన్ నిర్మించిన 150 ఇళ్ల ప్రారంభోత్సవానికి ఏప్రిల్ 9-10 తేదీలో రజనీకాంత్ శ్రీలంక వెళ్లాల్సి ఉంది. అయితే జాతుల సమస్య రజనీ ఇన్వాల్వ్ కావద్దని తమిళన అనుకూల సంఘాలు నిరసన తెలిపాయి. ఇంకోవైపు లైకాకు రాజకీయ ఉద్దేశం